హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే శారీస్ నుంచి మనం డ్రెస్సెస్ ఏ విధంగా కస్టమైజ్ చేసామని చూపిస్తాను. ఒక శారీ వచ్చేసి లంగా ఓణి టైప్ అంటారు కదా, ఆ మోడల్ వచ్చింది. 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక కలరు, 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ వచ్చి ఒక కలర్ వచ్చింది. సో 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో పింక్ది, మేడం ఏమన్నారంటే పెప్లం కింద కన్వర్ట్ చేయమన్నారు. సో ఆ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ని నేను అలా ఎల్బో స్లీవ్స్ ఇచ్చి చక్కగా పెప్లం టాప్ అయితే కస్టమైజ్ చేశాను. ఈ మిగిలిన 2 మీటర్ల క్లాత్ ఏదైతే ఉందో అది ప్లాజో కింద కన్వర్ట్ చేశాను. సర్క్యులర్ ప్లాజో అయితే బాగుంటుంది అనుకున్నా, బట్ 2 మీటర్సే ఉంది కాబట్టి, అదేంటంటే డిజైన్ ఉంది కాబట్టి సర్క్యులర్ ప్లాజో కుదరలేదు. స్ట్రైట్ ప్లాజో కింద స్టిచ్ చేశాను. కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మేడం వచ్చి సెకండ్ శారీ కూడా ఇచ్చారు. ఆ శారీ ఏంటంటే ఆల్ ఓవర్ శారీ మొత్తం ఒకటే కలరు, ఒకటే డిజైన్ అనమాట. ఒక్క పళ్ళు పాటు ఒక్కటే డిఫరెన్స్ ఉంది. నేనేం చేశానంటే ఈ డిస్టర్బెన్స్ అయితే డిజైన్లో డిస్టర్బెన్స్ అనేది ఏమీ రాకుండా ఉండడానికి దాన్ని నేను కలీ మోడల్ ఫ్రాక్ కింద అయితే స్టిచ్ చేశాను. దానివల్ల కింద వచ్చిన లేస్ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. ఎల్బో స్లీవ్స్ ఇచ్చాను. ఇచ్చిన పళ్ళు పార్టులో ఉన్న నెట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని జాకెట్ కింద కన్వర్ట్ చేశాను అనమాట. అది ఇలా నెట్ ఫ్యాబ్రిక్ కదా, చూడడానికైతే మంచి క్లాస్ లుక్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అడ్జస్టబుల్గా ఉండటానికి అలా థ్రెడ్స్తో అయితే స్టిచ్ చేశాను. మొత్తం కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంది. మేడం ఒకసారి వేసుకొని చూశారు. ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా సరిపోయింది. వేసుకుంటే మాత్రం మంచి లుక్ అయితే వచ్చింది. సో దట్ మొత్తం వేస్తే ఇలా వస్తుంది మోడలు. పైన జాకెట్ వేస్తే ఇంకా రిచ్ లుక్ అయితే వచ్చింది. ఇలా ఓల్డ్ శారీస్ని మనం చక్కగా మనకు కావాల్సిన మోడల్లో స్టిచ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో మీకు ఏదైతే నచ్చిందో దాన్ని కామెంట్ చేయండి ప్లీజ్.